సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కొనసాగుతోందా? కొరియోగ్రాఫర్లను కూడా వదలడం లేదా? అవుననే సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో పలు ఇంటర్వ్యూల్లో మీడియా వేదికగా వెల్లడించారు. కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించారు. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్న లైంగిక వేధింపుల గురించి హేమా కమిషన్ షాకింగ్ విషయాలను వెల్లడించింది. నటి కాదంబరి జత్వానీని గత వైసీపీ ప్రభుత్వం వేధించిందనే విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ నటి ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో వైసీపీ ముఖ్య నేతలు, 3 పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలిసి వారిపై విచారణ చేస్తోంది. ఈ ఘటన మరువక ముందే టీడీపీ నేత వ్యవహారం బయటకు వచ్చింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ అదే పార్టీకి చెందిన మహిళా నేత సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం బయటికి రావడంతో కోనేటి ఆదిమూలంను టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీపై లైంగికంగా వేధించారని సహ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో 2 సందర్భాల్లో ఆయనపై ఇటువంటి ఆరోపణలు వచ్చిన విషయం ప్రస్తుతం చర్చకు వస్తోంది. మరోవైపు ఈ కేసుపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో బాధితురాల నుంచి సాక్ష్యాల సేకరణలో ఉన్నామని, సాక్ష్యాల ఆధారంగా విచారణ వేగవంతం చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. జానీ మాస్టర్ ప్రముఖ హీరోలకు కొరియోగ్రాఫ్ చేస్తూ ఇప్పటికే పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ గా ఎదిగారు. జనసేనలో ఆయన కీలక నేతగా వ్యవహరిస్తూ సాగుతున్నారు. జానీ మాస్టర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 3 పోలీసుల బృందం యువతి స్టేట్మెంట్ తీసుకున్నారు. సుమారు 3 గంటల పాటు ఆమెను పలు విధాలుగా విచారణ చేపట్టారు. బాధితురాల్ని భరోసా కేంద్రానికి తరలించి అనంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జానీ మాస్టర్ షూటింగ్ సమయంలో వ్యాన్లోకి వచ్చి బలవంతం చేశాడని తాజాగా ఆమె విచారణలో తెలిపారు. భవిష్యత్తులో ఆఫర్లు లేకుండా చేస్తామని బెదిరించాడని తన స్టేట్మెంట్లో బాధితురాలు తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేసే వరకు జనసేన పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశించింది. పార్టీ ఇప్పటికే ఓ లేఖను విడుదల చేసింది.